ఫోర్టెల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. గుండె నిండా గుడిగంటలు సీరియల్ రేపటి ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ మొదలు కాబోతుంది. ఇప్పటికే రోహిణి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడంతో పరిస్థితులు మరింత సీరియస్గా మారాయి. కానీ రోహిణి మాత్రం తన ఇంటికి రావాలంటే ఒక షరతు అని చెప్పేసి అంటుంది. ఎవరిని? మనోజ్ తోటి. ఎందుకంటే షీలా డార్లింగ్ వస్తుంది కదా. షీలా డార్లింగ్ వచ్చిన తర్వాత ఆవిడ వీళ్ళిద్దరిని తిట్టి మనోజ్ని కూడా అరిచి నువ్వు ఫోన్ చేయి అని చెప్పేసి అంటే ఫోన్ చేస్తాడు. ఫస్ట్ 2-3 సార్లు ఫోన్ ఎత్తదు రోహిణి. ఆ తర్వాత ఫోన్ ఎత్తుతుంది. ఫోన్ ఎత్తిన తర్వాత అంటుంది, నాదొక కండిషన్, ఆంటీ నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు, తనపై ప్రశ్నించే హక్కు మనోజ్కి మాత్రమే ఉందని, మరెవరికి ఆ హక్కు లేదని రోహిణి స్పష్టంగా చెప్తుంది. అయితే రోహిణి ఇంటికి తిరిగి వస్తుందా? ప్రభావతి ఆమెను ఎలా ఎదుర్కోబోతుంది? అదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెంచుతున్న ప్రశ్న. మరోవైపు ప్రభావతి మాత్రం రోహిణిపై మంచి ఆగ్రహంతో కోపంతో ఉంటుంది. ఆవిడ అక్కడ కామాక్షి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. రోహిణి నన్ను నమ్మించి మోసం చేసింది, దాన్ని చూస్తేనే నాకు కోపం వస్తుంది అని చెప్పేసి ప్రభావతి తన బాధని అవమానాన్ని బయట పెడుతూ ఉంటుంది. నా పెద్ద కొడుక్కి పెద్దింటి అమ్మాయిని కోడలుగా తీసుకురావాలని కలలు కన్నానని, కానీ తన కోడలు తనను మోసం చేసిందని ప్రభావతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక షీలా డార్లింగ్ మాత్రం ప్రభావతిని ప్రశాంతంగా ఉండమని చెప్పి, నువ్వు రోహిణిని ఎంతగా అనుకున్నావో మీనాను కూడా అంతే ప్రేమగా కోడలుగా చూసుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు అని గట్టిగా చెప్తుంది. అక్కడితో ఆగని షీలా డార్లింగ్ మనోజ్ తన భార్యను తానే ఇంటికి తీసుకురావాలని చెప్తుంది. ఇంకోవైపు నుంచి రోహిణిని తీసుకురావడానికి మనోజ్ ఫోన్ చేస్తాడు. రోహిణి కూడా చివరికి ఇంటికి వస్తా అని చెప్తుంది. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే రోహిణి ఇంటికి తిరిగి వస్తే ప్రభావతి ఆమెను ఏ విధంగా ట్రీట్ చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక ప్రభావతి కూడా ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. రోహిణి విషయంలో నేనేం చేసినా ఎవరు అడ్డుకోకూడదు అంటూ కోపాన్ని బయటపెడుతుంది. ఎప్పుడు? సత్యం గారు ఫోన్ చేస్తాడు ఈమె ఇంటికి రమ్మని, షీలా డార్లింగ్ రమ్మని చెప్తే అప్పుడు ఇంటికి రమ్మని చెప్పేసి ఫోన్ చేస్తాడనమాట. చేస్తే అప్పుడు ఈ మాట చెప్తుంది, మీ అమ్మగారు కూడా నన్ను అడ్డుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే నేను ఆవిడ కోడలు కానీ నా కోడలు రోహిణి నేను చెప్పినట్టే వినాలి అని చెప్పేసి అంటదనమాట. అంటే రోహిణి మీద మండిపడుతుంది. మరోవైపు రోహిణి కూడా తనపై ఎవరు చేయి చేసుకోవడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్తుంది. ఇక్కడ అప్పుడు చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పంగానే ప్రభావతి ఏముంటుంది, ఇక్కడ ఏమవుతుందంటే ప్రభావతి రోహిణి బయలుదేరతారు. ఇద్దరు బయలుదేరండి. ఇక్కడ ఉంటుందయ్యా సూపర్ ట్విస్ట్. ఇద్దరి ఆటోలు ఒకళ్ళ ఆటో ఒకళ్ళు ఎదురుగ్గా వచ్చి ఇంటి ముందు ఆగుతాయి. ఆగంగానే ఇలా ఒంగొని చూసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. సూపర్ ట్విస్ట్ అనమాట. రోహిణి ఆటో ఒక లేడీ ఆటో డ్రైవర్ తీసుకొస్తుంది, ఆవిడ ఆటో మామూలు ఆటో డ్రైవర్ తీసుకొస్తాడు. ఈలోపు రోహిణి అది ప్రభావతి ఆటో డ్రైవర్కి డబ్బులు ఇస్తుంది అనమాట. చేంజ్ లేక 200 రూపీస్ ఇస్తే చేంజ్ లేదు 120 అయిందని చెప్తాడు. చెప్తే అప్పుడు రోహిణి నేను ఇస్తాను ఆంటీ అని అంటుంది. అంటే ఇలా మొహం తిప్పుకొని చూసుకుంటే వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇది మాత్రం ఇక్కడ సీన్ మాత్రం భలే నవ్వొచ్చిందిలే. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి. ఇకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత షీలా డార్లింగ్ వీళ్ళిద్దరికీ కాంప్రమైజ్ చేయాలని చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తూ ఉంటే నేను చంపేస్తాను దాన్ని, కొట్టేస్తాను, దాన్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది అన్నప్పుడు శృతి అంటది కదా, అలా చేస్తే అది డొమెస్టిక్ వైలెన్స్ అవుతుందంటే పోలీసులు వచ్చి జైల్లో పెడతారు అని చెప్పేసి అంటది. ఇక ఈ విధంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకవైపు రోహిణి చేసిన మోసం, మరోవైపు ప్రభావతి కోపం, ఇంకోవైపు కుటుంబాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నటువంటి పెద్దాళ్ళు అంటే సత్యం గారు, షీలా, మీనా, బాలు వీళ్ళందరూ కూడా. ఇక మనోజ్ తన భార్యని కాపాడతాడా, తల్లి మాట వింటాడా? అసలు రోహిణి ఇంటికి వచ్చాక ప్రభావతి ఏం చేస్తుంది అనేది పెద్ద ఇదనమాట. రోహిణి ప్రభావతి మధ్య పెద్ద గొడవ జరిగిపోతుంది. ఇద్దరు మళ్ళీ ప్రభావతి మళ్ళీ రోహిణిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. కొట్టేటప్పుడు అప్పుడు ట్విస్ట్, మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఇక్కడ. అప్పటి వరకు మాట్లాడని మనోజ్ అప్పుడు మాట్లాడతాడు అనమాట. ఏమని? ఆగరా అని చెప్పేసి, ఆగమ్మా అని చెప్పేసి అంటాడు. ఈ విషయం నాకు ముందే తెలుసు, ఇదంతా కూడా నాకు ముందే తెలుసు అని చెప్పేసి అంటాడు. అనగానే అందరూ ఎవరికాళ్ళు షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో ఈ రేపటి బుధవారం ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోతుంది అనమాట. ఇలాంటి తాజా సీరియల్ అప్డేట్స్ కోసం మన ఫోర్టెల్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫాలో చేయండి, షేర్ చేయండి.